వెల్కమ్ టు S4 మీడియా. నేను మీ రేఖ. కత్తి పడతారు, కంఠం పగిలేలా డైలాగులు చెప్తారు, తొడకొడతారు, వెండి తెరపై శత్రువుల్ని తొక్కి పడేస్తారు. ఆయన ఓ డైలాగ్ చెప్పినా ప్రత్యేకమే, ఏ స్టెప్లు వేసినా ప్రత్యేకమే. ఒక్కసారి డిసైడ్ అయి బరిలోకి దిగితే గెలుపు ఆయన సొంతం అవ్వాల్సిందే. బాలయ్య చెప్పే డైలాగులు యావత్ ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టించుకున్నాయి. నరాలు తెగేలా పవర్ఫుల్ డైలాగులతో బాలయ్య అభిమానుల మనసులో చెరగని ముద్ర వేసుకున్నారు. దర్శకుడిపై నమ్మకంతో రంగంలోకి దిగితే వెనక్కి చూడరు. సినిమా సెట్లో ఎన్ని సవాళ్లు ఎదురైనా సరే బ్రేకులు లేని బుల్డోజర్ లాగే పాత్రలపై విరుచుకుపడతారు. రాయలసీమ మాస్ డైలాగులు చెప్పాలంటే అది ఒక బాలయ్యకే సాధ్యం. ఈ విషయాన్ని తెలుగు సినిమా ఇండస్ట్రీ ముక్తకంఠంతో పలుకుతుంది. మాస్ ఆడియన్స్ ని అలరించేలా ఆయన చెప్పే ప్రతి డైలాగ్ థియేటర్లో సౌండ్ స్పీకర్లు బద్దలయ్యేలా ఎలా ఉంటాయో, యాక్షన్, ఫ్యాంటసీ, హిస్టరీ ఇలా జానర్ ఏదైనా అందులో ఇట్టే ఒదిగిపోతారు. ఒకరు నాకెదురొచ్చిన వాళ్ళకి రిస్క్, వాళ్ళకి నేను ఎదురొచ్చిన వాళ్ళకి రిస్క్ అని ట్రెండ్కు తగ్గట్టు చెప్పే డైలాగుల్లో పవర్, రౌడీల గుండెల్లో వణుకు పుట్టించే ఆయన పొగరు మాస్ యాక్షన్ ఆడియన్స్ని ఎంతగా ఆకట్టుకుంటాయో. బాలయ్య సినిమా వస్తుందంటే ఆయన ఫ్యాన్స్ చేసే హంగామా అంతా ఇంత కాదు. ట్రెండ్కు తగ్గట్టు ఆయన చేసే ప్రతి సినిమా ఇండస్ట్రీలో బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులను బ్రేక్ చేస్తుంది. అందుకే ఆయన్ని గాడ్ ఆఫ్ మాసెస్ అని ఆయన అభిమానులు ముద్దుగా పిలుచుకుంటారు. వెండి తెరపై ఒక సింహం ఎలాగైతే జూలు విదిలించి ముందుకెళ్తుందో అలాగ తన సినిమాలతో ముందుకు వెళ్తున్న బాలయ్య అంటే ఫ్యాన్స్కు ఎనలేని ప్రేమ. అందుకే బాలయ్య సినిమా అంటే థియేటర్కి పండగ, బాక్స్ ఆఫీస్ కుంభమేళ. మాస్ క్లాస్ అనే తేడా లేకుండా ప్రేక్షకుల్ని అలరిస్తున్న ఆయనలోని నటుడికే కాదు వ్యక్తిత్వానికి కూడా అభిమానులున్నారు. అందుకే బాలయ్య అంటూ ఆయన్ని సొంతం చేసుకుని మరీ అభిమానం ప్రదర్శిస్తుంటారు. నటుడిగా ఆయన చాటుతున్న ప్రతిభ, రాజకీయ నాయకుడిగా, బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్గా ఆయన సమాజానికి అందిస్తున్న సేవలు స్ఫూర్తిదాయకం. అందుకే భారత ప్రభుత్వం అందిస్తున్న 3వ అత్యున్నత పురస్కారం పద్మభూషణ్ ఆయన్ని వరించింది. తరాలు మారిన తరగని తెలుగు వెలుగు నందమూరి తారక రామారావు నటనలో ఎవరెస్ట్. ఆయన వారసుడిగా ఆ వెలుగులకు మరిన్ని హంగులు జోడించిన ఘనత బాలయ్య సొంతం. తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు. 50 ఏళ్లుగా ఆ బాలగోపాల్ని అలరిస్తూ దిగ్విజయంగా తన నటనా ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు మన ముద్దుల బాలయ్య. ఇప్పుడు ఆయన పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ. ఆయన సినీ ప్రస్థానం గురించి మరిన్ని వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. నందమూరి నటసింహం బాలయ్య 14 ఏళ్ల వయసులో తండ్రి ఎన్టీఆర్ దర్శకత్వం వహించిన తాతమ్మ కళ చిత్రంతో వెండితెరకు పరిచయం అయ్యారు. మొదట్లో వివిధ సినిమాలు సహాయ నటుడిగా కనిపించారు. తర్వాత తండ్రితో కలిసి నటించిన చిత్రాలు ఎక్కువగా ఉన్నాయి. బాలయ్య హీరో అవ్వకముందు నటించిన తాతమ్మ కళ, దానవీర సూరకర్ణ, అక్బర్ సలీం అనార్కలి, శ్రీ మధ్విరాట పర్వం, శ్రీ తిరుమల వెంకటేశ్వర కళ్యాణం సినిమాలకు ఎన్టీఆర్ దర్శకత్వం వహించారు. 1984లో సాహసమే జీవితం అనే సినిమాలో మొట్టమొదటిసారిగా హీరోగా నటించడం జరిగింది. బాలకృష్ణ తన కెరీర్ ప్రారంభంలో నటించిన సినిమాలలో సాహసమే జీవితం, జనని జన్మభూమి, మంగమ్మగారి మనోడు, అపూర్వ సహోదరుడు, మువ్వా గోపాలుడు, ముద్దల మామయ్య సినిమాలు విజయవంతమయ్యాయి. తెలుగులో మొట్టమొదటిసారిగా తీసిన సినిమా ఆదిత్య 369లో బాలకృష్ణ పాత్రను, కథను చాలా మంది మెచ్చుకున్నారు. జానపద కథలు, పౌరాణికాలు, మరోవైపు మాస్ కథలు, ఇలా బాలకృష్ణ చేయని జోనర్ అంటూ లేదు అనిపించారు. ఒకే రకమైన యాక్షన్ కథలతో పరిశ్రమ మూసదారిలో వెళ్తున్న దశలో ఫ్యాక్షన్ కథలతో కొత్త దారి చూపించిన ఘనత కూడా ఆయనకే దక్కుతుంది. ఆయన సమరసింహారెడ్డి, నరసింహనాయుడు సినిమాలు చేశాక ఆ దారిలో తెలుగులో ఎన్నో ఫ్యాక్షన్ మూవీలలో నటించి మాస్ ఆడియన్స్ను ఉర్రూతలూరిస్తున్నారు. ఇక ఈ మధ్య సింహ, లెజెండ్, డిక్టేటర్, గౌతమిపుత్ర శాతకర్ణి వంటి సినిమాలతో అలరించారు. తండ్రి ఎన్టీఆర్ బయోపిక్గా రూపొందించిన ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాల్లో 60కి పైగా గెటపుల్లో కనిపించి తెలుగు సినీ అభిమానుల గుండెల్లో సుస్థిర స్థానాన్ని అందుకున్నారు. 109 సినిమాల్లో నటించిన బాలయ్య ఇప్పుడు 110వ చిత్రం అఖండ 2తో ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అవుతున్నారు. ఇలా వరుస హిట్ సినిమాల్లో నటించడం మాత్రమే కాదు, ఎన్నో అవార్డులను కూడా సొంతం చేసుకున్నారు బాలయ్య. ఒకవైపు సినిమాలు, మరోవైపు రాజకీయాల్లో కూడా ఎంట్రీ ఇచ్చి తండ్రికి తగ్గ తనయుడిగా రాజకీయాల్లో రాణిస్తూ తనదైన శైలిలో ప్రజల మనసులో అభిమానాన్ని సంపాదించుకున్నారు. తన తండ్రి ఎన్టీఆర్ ప్రాతినిధ్యం వహించిన హిందూపురం నుంచి వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై నియోజకవర్గానికి సేవలను అందిస్తున్నారు. తన తండ్రి స్థాపించిన బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన ఆయన నిత్యం ఆసుపత్రిలో అందుతున్న సేవల్ని పర్యవేక్షిస్తూ ఎంతో మందికి ఉచిత వైద్యం అందేలా
కృషి చేస్తున్నారు. ఈయన అటు రాజకీయాల్లో ఇటు సినిమాలు సామాజిక సేవలు మరువలేనివి. మన లెజెండరీ హీరో బాలయ్యకు పద్మభూషణ్ అవార్డు రావడం ఆయన అభిమానుల సంతోషానికి అవధులు లేవు. బాలయ్య ఇలాంటి అవార్డులను రివార్డులను ముందు ముందు ఎన్నో అందుకోవాలని S4 మీడియా కోరుకుంటుంది. హార్ట్లీ కంగ్రాచులేషన్స్ టు బాలయ్య.